హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వేపుల్లా చేస్తానండి. అలానే ఎక్కువ ఆయిల్ తీసుకోను. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే పోపు గింజలు వేసుకోవాలండి. దాంట్లో అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. మీకు నచ్చితే దీంట్లో మినపప్పు లేదంటే పప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం పప్పు వేసాం కాబట్టి పప్పు అనేది కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఆగుదామండి. పప్పు రోస్ట్ అవ్వగానే మనం ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేలాగా బాగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇవన్నీ ఇలా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై అయ్యేదాకా ఆగుదామండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకుందాము. చిన్నపిల్లలు అయితే దీన్ని బాగా ఇష్టపడతారు, ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం క్యారెట్ని కడిగి పొట్టంతా గీరుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దీన్ని హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోవచ్చు లేదా సిమ్లో పెట్టుకొని వండుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత వేసి మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది. క్యారెట్ చాలా త్వరగా ఉడికిపోతుందండి. మనం ఇలా గరిటెతో ముక్కల్ని చెరిపి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకుందాము. క్యారెట్ తీయగా ఉంటుందని కారం ఎక్కువ వేసుకోకూడదండి, అప్పుడు తినడానికి ఇబ్బందిగా అవుతుంది. రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు, కారం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మరొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మూత వేసుకుంటున్నాను. మనం 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా బాగా కలిసిపోయి